హలో అండి, క్యాబేజ్తో ఆవు పెట్టిన కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా క్యాబేజ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి ఒక కుక్కర్లో వేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి చింతపండు రసం కూడా వేసి పసుపు వేసి కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. క్యాబేజ్ ఉడికిన తర్వాత ఒక చిల్లులు గిన్నెలో వేసి వాటర్ అంతా తీసేయాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని పోపు వేసి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి బాగా కలపాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కూర చల్లారిన తర్వాత ఈ ఆవాల ముద్ద కూడా వేసి బాగా కలపాలండి. అంతే, చాలా రుచికరమైన క్యాబేజీ ఆవు పెట్టిన కూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.